తరఫున మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే పార్టీ మిత్రులకు నమస్కారం. నిన్న తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి మండలానికి చెందిన జిల్లల గ్రామానికి చెందిన కేటీఆర్ గారు కేసీఆర్ గారి మానస పుత్రికైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంగా పంపిణీ కార్యక్రమంలో పెట్టిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా ప్రియతమ నేత సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి ఫోటో పెట్టకపోవడం చాలా విచారకరం. మరి ఒక జిల్లా అధికారి, ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారి కేటీఆర్ గారి ఫోటో పెట్టకపోవడం అనేది మరి ఆయన ఏం అధికారో, ఆయనకు ఏం రూల్స్ తెలుసో కూడా మాకు తెలియకుండా ఉన్నది. ఆయన ప్రవర్తన నిత్యం వివాదాస్పదంగానే ఉంటుంది. ఆయన ఎప్పుడూ మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ మరి ఒక కాంగ్రెస్ నాయకుడిగా ప్రవర్తిస్తూ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందుల పాల్గొని చేస్తున్నాడు. మరి నిన్న జరిగిన కార్యక్రమంలో ఇలా పెట్టవు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్లెక్సీ మీద కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టవు కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు ఎందుకు పెట్టరు అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దానికి వివరణ ఇవ్వాలి, రేపు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. ఎందుకు పెడతలేవో కూడా నువ్వు చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఒక ప్రజాప్రతినిధిని అవమానపరచడమేనా నీ అధికారము అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తిని, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఏమో ఫోటో పెట్టవు, ప్రోటోకాల్ లేని వ్యక్తిని తీసుకొచ్చి పట్టాల పంపిణీ చేస్తావు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి మీ కాంగ్రెస్ నాయకులుగానే ప్రవర్తిస్తాం మేము అనుకుంటే మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించమని చెప్తున్నారు. ఆయనను తీసుకొచ్చడం, పక్క కూకుండా పెట్టుకోవడం, పట్టాలు పంచడం, మరి ఆయనకు మీరే సిఫార్సు చేసో ఇంకేదైనా చేసో మరి ఏదైనా పదవి ఇప్పించుకొని కూకుండా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఆయనను ఏ పదవి లేకుండా, ప్రజాప్రతినిధి కాకుండా ఒక వేదిక మీద, ప్రభుత్వ వేదిక మీద కుక్కుండ పెట్టి పట్టాలు ఎలా పంపిణీ చేయిస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దానికి కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు సమాధానం చెప్పాలి. లేకపోతే ఈ విషయమై మరి న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే లబ్ధిదారులకు కూడా అక్కడ అన్యాయం జరిగిందని చెప్తున్నారు. సరి అయిన విచారణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన సిరిసిల్ల ప్రాంతంలో చాలా రోజుల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాల డిమాండ్ చేస్తున్నాం. పక్కనే మానేరు ఉంది, మానేరులో ఇసుక ఉంది, కానీ నిర్మాణాలకు ఒక పక్క మీ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు సొంత గృహాల నిర్మాణం కానీ ఇసుక దొరుకుతలేదు, ఇసుక ఇవ్వండి అని చెప్తుంటే నిన్న కలెక్టర్ గారు పూర్తిగా అబద్ధాలు ఆడుతూ ఇసుక కొరత లేదు అని చెప్పి వేదిక మీద మాట్లాడడం సిగ్గుచేటు. మరి నేను మీ కాంగ్రెస్ నాయకులను పంపిస్తారా, లేకుంటే మీ అధికారులను పంపిస్తారా? ఒక్కొక్క లబ్ధిదారు దగ్గరికి పోదాం, రేపు మేము సిద్ధంగా ఉంటాం, పంపించండి. ఇసుక కొరత ఉందా లేదా అని చెప్పి వాళ్ళే చెప్తారు. చెప్తే అది కరెక్టా కాదా అని మీరు తెలుసుకోండి అని మీరు డిమాండ్ చేస్తున్నాం. మరి పక్కనే ఉన్న ఇసుక మరి కామన్గా దొరికేది 1000 రూపాయలు, 1200, 1500 ఒక ట్రిప్పు మాకు ఇసుక దొరికేది. కానీ ఈరోజు ఇందిరమ్మ పేరు చెప్పి ఒక 5 ట్రిప్లకు ఇసుక ఇచ్చిన అని చెప్తే ఆ 5 ట్రిప్పులు ఇసుక ఎక్కడో సిరిసిల్ల శాంతినగరో ఎక్కడో ఇస్తే 4000 రూపాయలు తీసుకొని ఒక ట్రిప్పు పోతున్నారు. దయచేసి కలెక్టర్ గారు, ఓ ఎంఆర్ఓ గారు, ఓ ఎంపీడీఓ గారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క గృహ నిర్మాణానికి మీరు ఇచ్చే 5 లక్షలలో 4000కు ఒక ట్రిప్ పోతే కంపల్సరీ ఒక 25 ట్రిప్పులు అవసరం పడుతుంది. అంటే 1,00,000 రూపాయలు వాళ్ళు ఇసుక కోసమే ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వస్తుంది. మరి మీరు ఇచ్చే పైసలు ఎక్కడికి పోతాయి? వాళ్ళు కామన్ పరిస్థితులు అయితే 20-25 వేల రూపాయలలో ఇసుకతోని కంప్లీట్ అయ్యేది. మరి మీరు చేస్తున్న దానిలో ఇంకో 75,000 నష్టపోతున్నారు. మరి ఆ 75,000 ఎవరికి పోతున్నాయి? మీరు చేస్తున్న తప్పుడు విధానాల వల్ల ఆ 75,000 రూపాయలు ఎవరికి పోతున్నాయి? కాంగ్రెస్ నాయకులకు పోతున్నాయా, అధికారులకు పోతున్నాయా, ఇంకెవరికైనా ప్రైవేట్ వ్యక్తులకు పోతున్నాయా? దయచేసి చెప్పాలని చెప్తున్నాం. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇందిరమ్మిన్లో కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు గృహ నిర్మాణం కావచ్చు, దయచేసి వారిని పరిశీలన చేయండి.
తంగలపల్లి నుంచి రీచ్ ఉంది. మీరు ఎన్ని నిబంధనలు పెట్టుకుంటారో, ఎన్ని కస్టోడియన్లు పెట్టుకుంటారో, ఎంతమంది అధికారులను పోలీసులను పెట్టుకుంటారో పెట్టుకొని మాకు అనవసరం. ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక పోవాలని మేము కోరుకోవడం లేదు. కానీ మండల ప్రజలకు ఇసుక కావాలి. 1000 రూపాయలు 1500కు దొరికే ఇసుకను 3500. ఈ ఇసుక మీద మేము 1 నెల 2 నెలల నుంచి పోరాటం చేసినా కానీ మధ్యన ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇసుక పాలసీ తీసుకొస్తున్నాం, వారం రోజులు అమలు అవుతుంది, అందరికీ ఇసుక దొరుకుతుంది అని చెప్పారు. కానీ ఇప్పటికి మళ్ళీ నెల రోజులు అయింది కానీ ఎటువంటి ప్రగతి లేదు. మరి మేము చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ నాయకులు ముందుండండి. అఖిల పక్షం మా బీఆర్ఎస్ పార్టీ 100-200 మంది వస్తాం. మరి బీజేపీ వాళ్ళకు కూడా చెప్తాం, ఇంకా సిపిఎం వాళ్ళకు కూడా చెప్తాం. అన్ని పార్టీలను తీసుకుపోయి కలెక్టర్ ముంగట ధర్నా చేద్దాం. మన మండల ప్రజలకు ఇసుక కావాలని, మరి మీ కాంగ్రెస్ నాయకులు ముంగడికి రావాలని చెప్పి, మీరు అధికార పక్ష కదా, మీరు ముంగటుండి నాయకత్వం వహించి ఇసుక గురించి తీసుకపోండి. మేము ధర్నా చేద్దాం కలెక్టర్ ఆఫీస్ ముంగట. లేకుంటే లబ్ధిదారుల దగ్గర పోదాం, ఇసుక దొరుకుతలేదనే విషయం. దయచేసి ఈ ఇసుకను మాత్రం అందరికీ దక్కే విధంగా, ఈ రూపాయికి దొరికే ఇసుకను 4 రూపాయలు 5 రూపాయలు పెట్టి అంటే అన్యాయం అవుతుంది. నిర్మాణం చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇసుక దొరకకపోవడం వల్ల కూలీలకు కానీ సుతారులకు కానీ పని దొరకని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇసుకను లిబరలైజ్ చేయండి. తంగలపల్లి ఇసుక రీచ్ నుంచి ఇవ్వండి, వారానికి 2 సార్లు ఇవ్వండి. ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఇందిరా మిల్లకు కానీ 5 ట్రిప్పులే 10 ట్రిప్పులే అని చెప్పకుండా మినిమం ఒక 25 ట్రిప్పులు ఇందిరా మిల్లుకి ఇవ్వాలని చెప్పి మేము మా పార్టీ పట్ల డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇసుకని చేయండి, లేకపోతే మేము ప్రత్యక్షంగా మరి నిరసన ప్రదర్శన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మేము చెప్పిన మాటలు గ్రహించండి. రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో పరిశీలించండి. కరెక్ట్గా ఇబ్బంది పడుతున్నారా లేదా అని పరిశీలించిన తర్వాత మీరు దయచేసి ఇసుక అందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని, జిల్లా అధికారులను, మండల అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో తంగలపల్లి మండలంలో మా జిల్లాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ప్రజాపాలన అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు అర్థం లేని విధంగా ప్రజాపాలన ఎట్లుండాలి, ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకోవాలి, ప్రజల దగ్గర పోవాలి, వాళ్ళ సమస్య చేసుకోవాలి, అక్కడనే లబ్ధిదారులు ఎంపిక చేయాలి. కానీ నిన్న దానికి విరుద్ధంగా ఒక నియంత పాలనలాగా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, జిల్లా కలెక్టర్ గారు చేయడం జరిగింది. జిల్లాల గ్రామంలో గతంలో ఈ సర్పంచ్గా ఉన్నప్పుడే 3-4 సార్లు గ్రామసభ పెట్టినాం. 27 ఇళ్ళు పూర్తిగా కట్టించాం. మేము చాలా అద్భుతంగా ప్రభుత్వ భూమిలో కొంత ఇంకా ప్రైవేట్ ల్యాండ్లో కట్టడం జరిగింది. దాని వెనుక ఇంకా ఎకరం చిల్లర ల్యాండ్ ఉండే, ఎకరం పైచిలకు ఉండే. మా పెద్ద గ్రామం కాబట్టి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉండే. ఎట్లా చేయాలని అర్థం కాక అప్పుడు అధికారులతో, కలెక్టర్ గారితో మాట్లాడి ఇల్లు పోను మిగతా వారికి ఇళ్ళ పట్టాలు ఇప్పించి మళ్ళీ ఒక 5 లక్షలు ఇప్పించాలని ఆలోచన ఉన్నాం. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది, పోటీ పడ్డది. మా ప్రభుత్వం రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి, అక్కడ సమస్య తెలుసుకోవాలి, అక్కడ ఏముంది, దానికి డబుల్ బెడ్రూమ్లు ఎంతమంది ఉన్నారని తెలుసుకోగా ఒక నిబద్ధత లేని, చట్టబద్ధత లేని ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో నుంచి కొంతమంది మా గ్రామంలోనైతే అసలు వాళ్ళకి ఏం తెలియని వారు ఒక ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకొని వారు ఇష్టం వచ్చినట్టు పేర్లు రావడం జరిగింది. గతంలో మేము ఉన్నప్పుడు లిస్టు ఫైనల్ అయింది. దాదాపు లిస్టు కలెక్టరేట్లు ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది. అందులో కొన్ని పేర్లు కావాలని ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా తొలగించి డబ్బులు వసూలు చేసుకుంటూ కొంతమంది పేర్లు చేర్చడం జరిగింది. మీరు నిజాయితీగా లిస్టు ఫైనల్ చేస్తే మీరు ఎక్కడ పెట్టాలి, డబ్బులు ఇళ్ళ పంపిణీ మా గ్రామంలో పెట్టాలి, గ్రామసభ పెట్టాలి, మీరు ఎక్కడ పెట్టాలి, డబుల్ బెడ్రూమ్ దగ్గర పెట్టాలి. సాటికి వచ్చి ఇక్కడ మండల పరిషత్లో పోలీసులు అడ్డం పెట్టుకొని లోపలికి ఇవ్వాలి రానియకుండా దొంగతనానికి ఎందుకు పంచాలి పట్టాలి? మీరు ఏమవసరం ఉంది మీకు భయమే లేదా? ఇది కరెక్ట్గా చేసి కదా అనుకుంటే ఎందుకు గ్రామంలో చేయలేదు విషయాన్ని భయమైందా? గతంలో మీకు గ్రామసభ పెడితే మీ నాయకులే 4-5 సార్లు గ్రామసభ మేము పారదర్శకంగా ఉండాలి మా ఎమ్మెల్యే గారు చేస్తే మీరే కావాలని లేని పనులు లొల్లి పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్ మీరు ఆపిండు. అయినా మేము అట్లా చేసినాం. నిన్న ఏం చేస్తారని చూసినాం. మీరు ఏం చేసిండు, 27 డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే 26 మందికి ఇచ్చారు, ఒకటి ఆపిరు. ఎందుకు ఆపిరో మాకు తెలియదు, చెప్పరు, ప్రజలకు వివరణ ఇయ్యరు. దాని వెనుక ల్యాండ్ ఉన్నది, మరి లబ్ధిదారులు ఉన్నారు, చాలామంది నష్టపోయి ఉన్నారు. అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, దళితులు. గతంలో మేము చెప్పిన వాళ్ళకి హామీ ఇచ్చినాం, ఏమని డబుల్ బెడ్రూమ్ అవకాశం కల్పిస్తామని. మమ్మల్ని అడగలే, మీరు చేయలేదు. సరే మీరు
చేస్తారు కావచ్చు అని అధికారులు తెలుసుకో అనుకున్నాం, కానీ మీరు చేయలేదు. ఏం చూస్తాను, మీరు ఏం చేసారు? దొంగచాటం వస్తారా? ఏంది ఇలా వాటా ఎవరిది ఉన్నది? లోకల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నారు, జిల్లాలలో 2 రోజులు ఉంది, ప్రజలంతా అల్లాడుతూ ఉన్నారు. జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ సంఘం పెట్టి జిల్లాల గ్రామంలో చాలామంది తెలియదు. డబ్బు చాటింపు చేయాలి, ప్రజామంది చెప్పాలి, గ్రామంలో చెప్పాలి. మీరు లబ్ధిదారులను తీసుకొని వచ్చి ఒక రూమ్లో తీసుకొని వచ్చి లాటరీ పద్ధతిని అని చెప్పింది. లాటరీ పద్ధతిని ఏం చేసిరు? ఓన్లీ లాటరీ అనేది నంబర్ తీసిరు అంతే. నేను చాలామంది ప్రశ్నలు నన్ను అడిగిరు, లాటరీ తీసిరు ఏంటంటే నెంబర్ తీసిరు, లిస్ట్ మొత్తం వాళ్ళు సాటికే ఇందిరమ్మ కమిటీ మెంబర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన రాసిరు. గతంలో లిస్ట్ లేని పేరు రాసిరు. మా గ్రామం అయినప్పుడు కూడా మేమేమన్నా నిజంగా లబ్ధిదారులకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇల్లు 20 లక్షల రూపాయల విలువ ఉంటుంది దానికి. అంత అద్భుతంగా మేము కట్టించినాం. సీసురాలు వేసినాం, పైప్ లైన్లు వేసినాం. కానీ సాక్ష్యం నేనే. దొంగచాటున ఏంటంటే ఒక పేరు మార్చారు, కేసీఆర్ గారికి ఎక్కడ ఉండాలని దాని ఒక పేరు మార్చారు. ఏంటంటే ముందుగా మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్ద అన్నట్టుంది వ్యవహారం వీళ్ళు చేసేది కాంగ్రెస్ నాయకులు. ఇది చేయరు, ఇంకోటి చేయలేరు. అయ్యా కలెక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పమంటావా మీకు? గౌరవంగా ఉంటాం, గౌరవంగా పిలుచుకుంటాం, పెద్ద చదువుకుని వచ్చారు ఇక్కడికి. ఎన్నిసార్లు చెప్పమంటారు? కేకే మహేందర్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చింది? నిన్న ఇక్కడ ఎంపీడీ గారిని నేను ఫోన్ చేసిన, మాకు కేటీఆర్ గారు ఫోటో పెడుతున్నారని అడిగినాం. మాకు తెలియదు, కలెక్టర్ గారు తెలుసు అన్నాను. మీకు ఏం తెలుసు? ఎంపీడీ ఆఫీస్ ఎంపీడీ కంట్రోల్ ఉంటుందా, కలెక్టర్ కంట్రోల్ ఉంటుందా? అధికారులను ఎవరు ఇష్టపెట్టలేదు. మేము చట్టపరంగా పోతాం. గతంలో ఇంకా రానున్న 3-4 సంవత్సరాలు మా ప్రభుత్వమే, ఎవ్వరు ఎక్కడున్నా ఇష్టపెట్టాం, వదిలిపెట్టాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కూడా పైన ఎస్పీ గారు ఫిర్యాదు చేసినాం. ఈ కలెక్టర్ గారు కొంచెం ఆయనకు కాంగ్రెస్ నాయకులు వ్యవహారం చేస్తుండు, కొంచెం ఆయన మా నాయకుల్ని ఇబ్బంది చేస్తుండు. గతంలో వేరే జిల్లాలు చూసుకుంటే ఒక విధంగా ప్రోటోకాల్, ఇక్కడ ఒక విధంగా అట్లుంటుందా? రాష్ట్రం అంతా ఒక విధంగా ఉంటుంది, ఇక్కడ ఒక విధంగా ఉంటుందా? కలెక్టర్ గారు ఆయన పిఏ వచ్చినట్టే ఉంది మహేందర్ రెడ్డి పోతే నాకు అది అనిపిస్తుంది. కలెక్టర్ గారు పిఏ వచ్చినట్టు ఉంది మహేందర్ రెడ్డి. ఏ పదవి లేని తీసుకొచ్చి కూర్చుని పడతావా? ఏం పదవి ఉంది మహేందర్ రెడ్డికి? 4 సార్లు రోజు ఓడిపోయింది, తెలియదా కలెక్టర్ గారు? ఇంకెన్నిసార్లు చెప్పాలి మీకు? మీ నాయకులే సిద్దిపేటలో దుబ్బాకలో చూపెడతారు చూడండి, V6 రాసిన బొమ్మ చూడు. సిద్దిపేటలో అది దుబ్బాకలో ఇందిరా మిల్లు పంచినప్పుడు ఇగో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారిది, దుబ్బాక ఎమ్మెల్యే పెట్టి ప్రోగ్రామ్ చేసింది. ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు? నువ్వే గారు. అక్కడ కొరు ఇక్కడ కొరులా ఈ పద్ధతి ఇది. కలెక్టర్ గారు యూట్యూబ్లో కూడా చూసుకోండి. అసలు మీరు ఏమనుకుంటారు? ఈ పద్ధతి అయితే మా ఎమ్మెల్యే గారిని అవమానపరిచారు విధంగా మీరు కేసులు అవసరమా? మీకు ఏం అవసరం అండి? రాజకీయ పార్టీతోటి ఎవరైనా ఇందిరా మిల్లు నేను డబుల్ పెట్టి కాంగ్రెస్ కమ్ముతురు మంచిరా మండల పరిషత్లో కేకే మహేంద్ర ఎట్లా కూర్చుంటారు? ఆయన ఏంది కాంట్రిబ్యూషన్ ఏంది? ఆయన 4 సార్లు ఓడిపోయాడు. ఆయన నిజంగా సిగ్గు మా నాయకులు అంటుండు. ఆయన మాట్లాడుతున్నా ప్రెస్ ముందు చెప్తున్నా. అధికార పార్టీ కార్యక్రమం ఎందుకు పాల్గొంటావు? ఓడిపోయినా నువ్వు 4 సార్లు రా, మెజార్టీ రాను మీ ఇక్కడ ప్రజలకు చీరించుకున్నాను నేను. అయినా ఏం నొప్పి లేకుండా, ఏం సిగ్గు లేకుండా వచ్చి తిరుగుతున్నావు. ఏం చేయాలి? మా నాయకులపై కక్షాం చర్య చేయాలి. కలెక్టర్ని అడ్డం పెట్టుకొని వ్యవహారం చేస్తా ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు. ఏ ప్రోటోకాల్ ఉందా నీకు నిజంగా ఏమైనా ఉంటే ఒక పదవి చేసుకో. నీ కాంగ్రెస్ నాయకులు దండం పెట్టి పదవి చేసుకుని కూర్చో. అంత సోకుండా ఎవరైనా గెలవాలని ఉంటుంది, సీట్లో కూర్చోవాలని ఉంటుంది. నువ్వు గెలవలే కదా. కలెక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పమంటారు? దయచేసి చెప్తా ఉన్నాం, మీరు చదువుకున్నాను, మీరు రాజకీయంగా మేము గుంజాం. కానీ మీరే కావాలనే ఇక్కడ సిరిసిల్లలో ఒక ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా ఇక్కడ వివాదాస్పదాలు చేస్తున్నారు. గతంలో చూసినాం, అయినప్పటికీ మేము మార్పు కనబడతలేదు. ఎందుకంటే రేపు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ కాబట్టి పక్కాగా కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేసి ఏదో ఒకటి చేసి ఇందిరా మిల్లు సాటి పంచుకుంటా సాటి వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. మీరు తెలుసుకోండి. కరీంనగర్ ఒక రూల్ ఉంటుంది, సిరిసిల్ల ఒక రూల్ ఉంటుంది. కలెక్టర్ గారు దుబ్బాకలు ఎట్లుంటుంది? ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు కదా, అన్నీ చెప్పిండు. ఇక్కడ పక్కాగా సిద్దిపల్లి చెప్పిండు, వాయిస్ మా ఉన్నది. పక్కాగా ఎమ్మెల్యేకు కోటా ఉంటుంది ఇందిరా మిల్లలో. వారు పక్కాగా వాళ్ళకు ప్రభుత్వం గెలిచినారు కాబట్టి వాళ్ళు భాగస్వామి ఉండాలని చెప్పిండు. మేము చెప్తున్నాం బయట నడిచే సిద్దిపేటను ఇంకా దుబ్బాకల ఇన్ఛార్జి మంత్రికి 30,100 సంవత్సరం ఇస్తే ఇందిరా మిల్లు ఇన్ఛార్జి మంత్రికి 21,100, ఎమ్మెల్యేలకు 1,400 ఇచ్చింది. ఇక్కడ మా ఎమ్మెల్యేకి ఏమి ఇస్తలేడు, ఇందిరా మిల్లు భాగస్వామ్యం చేస్తలేదు. చేయకపోగా మా ఎమ్మెల్యే గారు ఫోటో పెడతాడు. ఇదేంటిది? కక్ష సాధించే చర్య కాదా? ఇది పరికమాన చర్య కాదా? మిమ్మల్ని మాట్లాడితే తెల్లలు లేవగానే మేము సబ్జెక్ట్ మాట్లాడితే ఇంకోటికో సబ్జెక్ట్ మాట్లాడతాం. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ఏంటంటే లోకల్లో ఎక్కడ ఎవరు లేరు, మేమే రాజుల మంత్రుల విధానం కాంగ్రెస్ నాయకులు చేస్తారు. మొత్తం బస్సుల రేట్ సైడ్ సాగు నుంచి మొదలుకుంటే ఇందిరా నుంచి మొదలుకుంటే ఇసుకే దగ్గర కూడా ఇష్టపడతారు. కథనాలు వస్తున్నాయి. దీన్ని ఎందుకు మాట్లాడో కలెక్టర్ మహేందర్ రెడ్డి గారు
బాగా తిరుగుతున్నావు. మన బదినపల్లిలో ఒక సెక్రటరీని మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఎందుకు మాట్లాడలేదు మహేందర్ రెడ్డి గారు? నువ్వు పోలీసులు ఏంది వస్తున్నావా? పోలీస్ ఎస్కార్ట్ లేదు బయట పడుతున్నావు. నువ్వు కలెక్టర్ గారు రాగానే వస్తున్నావు. ఏం ముఖం పెట్టి తిరుగుతున్నావు? దాంట్లో అయ్యా కలెక్టర్ గారు ఇట్లనే పునరుద్ధరిస్తే నీ కలెక్టర్ శిస్తులలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కట్టిన కలెక్టర్లో కూర్చొని కలెక్టర్ గారు మాకు సార్లు అవమానపరుస్తావా? నేను ఎట్లా కూర్చుంటావు? నీకు ఎట్లా మనసులో పడుతుంది? అలా కట్టింది మేమది, డబుల్ బెడ్రూమ్ కట్టింది మేమే. ప్రతి చేసే ప్రోగ్రాం మా ఆఫీసులో తిరుగుకుంటా ప్రభుత్వ బాధ్యతలు కట్టినప్పటికీ కొంచెం ఉండాలి, కొంచెం అర్థం చేసుకోవాలి కలెక్టర్ గారు. ఇకనైనా నీ చర్య, నువ్వు ఈ పనికి మాలిన ఆలోచనలు బంద్ చేసుకో. కాంగ్రెస్ చెప్పిందని వినకు. నవ్వుల పాలైతులు కలెక్టర్ గారు ఎట్లుంటారని ఇక ఆగమైతులు వేరే జిల్లాల ఇంత ఎందుకు ఖచ్చితం చేస్తున్నాను. మా నాయకుడు ఒప్పుకో కొద్ది ఉంటా ఉన్నాడు. ఏమి ఇంకొక వేరే వేడలు ఉంటే నువ్వు ఎట్లా ఏ రకమైన చర్యలు తీవ్రదారు ఎస్పీ గారికి చెప్తా ఉన్నాం. అయ్యా ఎస్పీ గారు, మీరు శాంతి భద్రతలు మీరే చూస్తారు. మీ గతంలో చెప్పినాం. మళ్ళీ ఇలాంటి పునాదితం అయితే మాత్రం మేము ఒగ్గుండా పోము. మీరు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు? వాళ్ళకు ఫ్లెక్సీ పెట్టినాక మేము ఫ్లెక్సీలో ఫోటో పెడితే మేము అడుగుతామా? మీరు ఇంటిమేషన్ ఇయ్యారు, ఇందిరా మీరు మాట అయ్యారు ఎమ్మెల్యే గారికి. అయినా మీరు ఇది చేసి కలగడానికి సరే కాదు. మహేంద్ర గారు కాపాడుతారు చెప్తున్నా. నీకు నిజంగా సిగ్గుచరం ఉంటే పదవి తీసుకొని తిరుగు. నువ్వు మళ్ళీ పోటీ, కానీ ఎట్లా పడితే అట్లా నోటికైతే మాట్లాడితే వాటోళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా వర్షాలు రైతులంతా అల్లాడుతూ ఉన్నారు. రైతు బంధు చక్కగా ఇవ్వవు, రైతు భరోసా లేదు, పంచే ముఖం ఉంది. మీకు రుణమాఫీ చక్కగా చేయడం లేదు, నీళ్ళు లేవు. మేము చేసినాం కాలువలు. తర్వాత నువ్వు ఏం చేసినావు? సంవత్సరం అయింది. మా జిల్లాల నుంచి ఇక్కడ కాలువలకు డబ్బులు ఇవ్వమని వేడుకున్నాం. ఇదివరకు దాన్ని మేము మాట్లాడినావా? కలెక్టర్ గారు మాట్లాడు, వీళ్ళు మాట్లాడు. ఏదైనా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చిట్టుడు పురాణంగా పెట్టుకొని కార్యక్రమం చేస్తున్న మహేందర్ రెడ్డి తప్పితే ఆయన అభివృద్ధి చేసేయలేదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాంత బిడ్డవు నువ్వు అనుకుంటే నువ్వు అభివృద్ధి చేయాలి. లేని పక్షంలో మరొకసారి కేటీఆర్ గారు ఫోటో లేని నువ్వు అడుగు పెడితే మహేందర్ రెడ్డి గారు ఊకోం, బరాబర్ ఊకోం. ఇలాంటి చర్యలు కానీ మీకు పాల్పడతామని ఎన్నికో గ్రామాన్ని హెచ్చరిస్తాం. అధికారులు కాదు, కాంగ్రెస్ నాయకులే తీసుకుంటారని నేను మీడియా ముఖంగా మీరు చెప్పారు. ఊళ్ళో కూడా అదే పరిస్థితున్నది. ఇలా చాలామంది వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ అధికారుల పేరు చెప్పి దాటేస్తారు. నాయకులు నిజంగా ఎలిజిబుల్ ఉండే కొంతమంది పక్క పెట్టారు. ఎందుకు పక్క పెట్టారో ఆధారం లేవు. అడుగుతారు కాబట్టి ఇబ్బంది పెడతారు కాబట్టి సాటి పెట్టిన కార్యక్రమం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి 1600 1300 సిరిసిల్ల పట్టణం. అప్పుడు మీ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, అప్పుడు మీరెంత తీసుకున్నారు? పారదర్శకంగా మంచిది. అప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, టీఆర్ఎస్ నాయకులు నిరూపణ వాళ్ళు కక్షపూర్వకంగా మాట్లాడారు. ఎందుకంటే అద్భుతంగా కట్టినాం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కట్టి. మీ జిల్లాల గ్రామంలో మీరు డబుల్ బెడ్రూమ్ 28 నిర్మించింది కదా, అవి ఎప్పుడు పూర్తయినాయి? ఇవి పూర్తయిన గత 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయింది. 2019లో పూర్తయినాయి. 2020లో పూర్తయింది. మరి అప్పుడు మీ ప్రభుత్వం 3 సార్లు గ్రామ సభ పెట్టినాం. పారదర్శకంగా పంపిణీ సాగు మీరే ఉన్నారు కదా. వాస్తవమే. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, మంత్రి గారు పారదర్శకంగా ప్రజల పక్షంలో లబ్ధిదారులు ఎంపిక చేయాలి, ఇక్కడనే వంచాలి. ఇలాంటి తావు లేకుండా చేయమని చెప్తే గ్రామ సభ పెడితే ఏమైంది? ఇదే కాంగ్రెస్ నాయకులు కొంతమంది పని కట్టుకొని లేనిపోని ఆరోపణలు చేసి వచ్చిన అధికారులను ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి 4 సార్లు గ్రామ సభ పెట్టినాం. ఎంఆర్ఓ 4-5 వచ్చి అక్కడ ఉన్నారు, మీరు ఉన్నారు. మేము పారదర్శకంగా చేయాలని చేసినాం. మీ మట్ల డైరెక్ట్ రావాలంటే మాకు అప్పుడు అధికారం లేదా? మా చేతిలో చేరాదా? మాకు చేసినాం అట్లా. మేము అట్లా ఏంటంటే 2 గంటలు చేసినాం. మీరు లబ్ధిదారులు ఎంపిక ఏంటంటే మేము కొంతమందికి మేము దగ్గర అదే మేము అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. ఒక 2 సార్లు గ్రామ సభలో పెట్టిన ఎలక్షన్ తర్వాత అధికారులు మనం పెడతా అని చెప్పిండు. తర్వాత ప్రభుత్వం చెందింది కదా. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ లేదంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ ప్రకారం రాములూరు గారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున అందించారు. అప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అదొకటి ఆరోపణ చేస్తున్నారు. రెండోది ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ ఈ టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా స్థానిక ఎంపీ బండి సంజయ్ గారి ఫోటో పెట్టదని బీజేపీ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఫోటో పెట్టుకుని అంటున్నాం. ఎంపీది అయినది కూడా లేదు. వాళ్ళు చూస్తున్నారా బీజేపీ మాకు తెలియదు. అవును పెట్టాం. సర్పంచులు టీఆర్ఎస్ మహిళా సర్పంచులు ఎంపీడీసీలు వాళ్ళ భర్తలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ బెదిరించినప్పుడు అధికారులను కూడా బెదిరింపులకు పాల్పడి చేశారు. అధికారులను తప్పుడే వాడకలేదు. ఆ ఎంపీడీఓ కూడా తన బోరును కూడా వెళ్ళగొట్టిన సమయం కానీ దానిపై వార్తా కథనాలు కూడా వచ్చింది.
వాళ్ళు నాయకులు వేదికలో ఎంపీడీసీలు వాళ్ళ వాదన చేసిరు. అది ఇప్పుడు వాదన చేసిన భర్తలు ఎక్కడ చలమని కాలే, అధికార పార్టీలు ఇక్కడ పాల్గొనలే.